ప్రైజ్ దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మన యేసు స్వామికి బోలేష్ మహారాజుకి జై మసీకి హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆయనకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే అందరము ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు స్వామి, మన నుండి నిలిచినావు అయ్యా. కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే సూచుకొనుము, యెహోవా ఈరే సూచుకొనుము, సర్వము సమకూర్చును. అందుకే నా యేసయ్యా ఆరాధన నీకే. నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే. హల్లెలూయా. స్తుతి నా యేసయ్యకే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. స్తోత్రం. ఈ రోజంతా మీకు క్షేమము కలుగునుగాక. ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను ఆశీర్వదించునుగాక. అలాగే పుట్టినరోజులను జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు చల్లంగా చూడునుగాక. మీకు ఈ సంవత్సరం అంతా నా దేవునిక దక్షిణహస్తం మీకు తోడుగా ఉండునుగాక. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, ఈరోజు మరి తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. నా ప్రభు యొక్క సహాయం మీకు కలుగునుగాక. సంతానం లేకుండా వారి విషయంలో కూడా దేవుడు మరి గర్భఫలాలు దయచేయనుగాక. నా ప్రభు పెళ్లిలాగుంటున్న వారి విషయంలో కూడా మన చక్కటి సంబంధాల విషయంలో కూడా కృప చూపునుగాక. వీటన్నిటి బట్టి స్తోత్రం చెప్తామండి. స్తోత్రం. అలాగే మన భారతదేశాన్ని బట్టి భారతదేశంలో ఉంటున్నట్టు సంఘాలు, సంస్థలను, ట్రస్టులను, మరి స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రయాలు ఉన్నాయి, వృద్ధాశ్రయాలు ఉన్నాయి, మన క్రైస్తవ సంస్థల్లో ఈ పరిసరాలన్నీ ఉన్నాయి. వృద్ధాశ్రయాలు, స్కూల్స్, మరి హాస్పిటల్స్, ప్రాముఖ్యంగా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మన భారతదేశంలో మరి ఇంకా గొప్ప సేవ జరిగినట్లుగా ఆటంకాలన్నీ దేవుడు తొలగించినట్లుగా నాయకులను, పాలకులను కూడా దేవుడు ఆశీర్వదించి మరి పాలకులు కూడా క్రైస్తవులకు సహాయం చేయనట్లుగా, సహకరించినట్లుగా సంఘాలను, సంఘ కాపులను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ యేసయ్య కృపా పరిచర్యను బట్టి మమ్ములను బట్టి మరి దేవుడిచ్చిన పరిచర్య అలాగే ఉంది. ఇంకా మరో చోట కూడా ఈ పరిచర్య జరిగినట్లుగా, సేవకులు లేపబడినట్లుగా, అలాగే ఈ అపోస్తుల మందిరము, మరి ఈ
అపోస్తుల సిద్ధాంతం కలిగిన ఈ మందిరము, ఉపదేశం కలిగిన ఈ మందిరము అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా మన మందిరానికి వస్తున్న సంఘాన్ని బట్టి, అలాగే మా కుటుంబాన్ని బట్టి, అలాగే మీరు సహకరిస్తున్న వారిని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి మనస్ఫూర్తిగా నిండు హృదయంతో వేగదేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరి వందనాలండి, అందరి వందనాలు. ప్రైజ్ లార్డ్. స్తుతి ఘనత మహిమ ప్రభావం యేసయ్యకి కలుగునుగాక. మీ అందరికీ మరోమారు వందనాలు తెలియజేస్తూ, మరి మీ ప్రార్థన మనవులు తెలియజేస్తూ, మరి మీ సహాయ సహకారాలు కూడా మాకు మరి అందించాలని ప్రభు పేరట కోరుతూ, మరి దేవుని మాటలు విందామండి. అరుణోదయ ప్రార్థనకి మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడిచ్చిన వాక్యాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 14 చదువుతానండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14 చదువుతాను, శ్రద్ధగా వినండి. యోహాను సువార్త 14. స్తోత్రం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆయనకంటూ నామం ఉంది. ఆ నామమే నజరేయుడైన యేసు క్రీస్తు నామము. హల్లెలూయా. ఏ నామము? నజరేయుడైన యేసు క్రీస్తు నామము. యేసు నామాలు కలిగిన వారు ఉన్నారు. యేసయ్య పేరు అంటే యేసయ్య కాదు, యేసు అని పిలువబడేవారు ఉన్నారు బైబిల్లో. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ఒక్కరే. హల్లెలూయా. ఆయన నామం పేరిట ఏది అడిగినా ఆయన అడగాలి, ఆయన సెలవు ఇవ్వాలి. అప్పుడు మరి మీరు ఊహించని కార్యం మీకు కలిగితే కనబడదు. ఇదే యోహాను సువార్తలో మొదటి సూచక్రియ ఒకటి ఉంది కదండి, కదా. 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూస్తే అక్కడ 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో ఇట్లా నేను ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. పెళ్లికి పిలువబడ్డాడు ప్రభు, అలాగే శిష్యులు కూడా పిలువబడ్డారు. ఈ విషయం తెలుసు. ఇది మొదటి సూచక్రియ. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మరి యేసయ్య కాడికి వచ్చి అమ్మగారు మరియమ్మ తల్లిగారు వచ్చి, అయ్యా మరి పరిస్థితి ఇది ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మ ఇంకా సమయం ఇంకా రాలేదు అనంటే ఆవిడ వెళ్ళిపోతూ ఏమంటుందంటే అక్కడ, ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుడు మనతో ఏమైతే చెబుతాడో అయ్యే చేయాలి. మనం ఎక్స్ట్రాలు చేయొద్దు. ఎక్స్ట్రాలు చేసేవారు కూడా ఉంటారు కదా. ఎన్ని రాయాలంటే 5లో 3 రాయమంటే 5కి 5 రాసేవారు కూడా ఉన్నారు కదా. ఎక్స్ట్రాలు అంటారు వాటిని. ఎగ్జామ్లో 5లో 3 మీరు ప్రయత్నించండి అని ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో రాసి ఉంటే 5కి 5 ఎక్స్ట్రా, 5కి 5 అటెంప్ట్ చేశారు. 5 రాయని అవసరం 3 రాయమన్నాడు. కానీ 5 ఎక్స్ట్రాలు అనమాట. ఈ ఎక్స్ట్రాలో పోయి మార్కులు తగ్గించుకుంటారు. అలా చేయొద్దు. మరి ఆయన చెప్పునది చేయండి అని అమ్మగారంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసయ్య అంటున్న మాటలు, ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని
అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానితో తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కువ నుండి వచ్చిన నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. హల్లెలూయా. అంటే ఏంటి, మధ్యలో ఏమైందని ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయింది. ఆశ్చర్యమా కాదా ఇది? కారణము ఆయన చెప్పినది చేస్తే మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్య కార్యము జరుగుతుంది. చెప్పింది చేయాలంతే, ఎక్స్ట్రాలు చేయొద్దు, మించి చేయొద్దు. కొందరు సేవకులకే ప్రసంగాలు చేసేవారు ఉన్నారు కదా. మా కర్మ ఏం చేద్దాం మరి. ప్రతిసారి నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఎన్నో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా. మాకే ప్రసంగాలు చేసి విశ్వాసులు ఉన్నారు, సరే మారు మనసు ఉండదు, ఏముండదు, కానీ మాకే ప్రసంగాలు చేసే, చెప్పింది మాత్రమే చేస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చెప్పినది చేయండి అంటే బాణాలు ఉన్నాయి ఇక్కడ, అంటే నీళ్ళు అలా మరి అక్కడ నిల్వ ఉంచి ఆ బాణలో నీటితో నింపారు. ఆ నీలమైపోయాయి. ద్రాక్షారసం అక్కడ అంటున్నారు, మరి ఇంత కమ్మటి ద్రాక్షారసం ఏంటి ఇది? నిజమే, మన జీవితంలో ఆయన చెప్పినది చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. నా ప్రభు మిమ్మల్ని దీవించి మరి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాలు శ్రద్ధగా వింటూ ఉండండి. డైలీ బ్రెడ్లో వాక్యానుసారంగా ఉండండి. ఏదో టైంపాస్గా చెప్పట్లేదు. మీరు కొన్ని మాటలైనా ఉదయకాల సమయంలో విని అనుకరించండి. జీవితం వాక్యంగా మార్చుకోండి జీవితాలను. ఆశ్చర్యకార దేవుడు చేస్తాడు. మా ప్రార్థనలు ఒకటే, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఉదయకాల సమయంలో మీకు అంత శుభం, కృప, లాభం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట వింటే ఆశ్చర్యకార్యాలు చూడగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడాగు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, వాక్యమైన ప్రియులను దీవించండి. మీరు చెప్పింది మేము చేస్తే ప్రభా, మా కళ్ళెదుటే మీరు చేయబోయే కార్యాలను చూడగలము. వాక్యం వింటున్న వారి విషయంలో కూడా ప్రభా, అయా యేసు నామములో ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. ఈరోజు ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. కృప చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. May God bless you all. May God bless our India. Praise the Lord.